అయిపోయిందా పక్కా? థ్యాంక్ కిరణ్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాంటి ఫిలిం ఇట్లా మీరు ఉండి సపోర్ట్ చేయడం, ఇట్ మీన్స్ అ లాట్ సార్ ఫర్ దిస్. అండ్ గోపీనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకా సో ఈ మూవీ ఎట్లా అంటే, నాకు బేసిక్గా ఒకరోజు ఒక ఫిలిం మీటింగ్ జరుగుతుందండి నా స్టూడియో రూమ్లో. సో బయట హాల్లో ఇలా ఇంకొక మూవీ డైరెక్టర్ అట్లా వచ్చారు జస్ట్ కలవటానికని వెయిట్ చేస్తున్నారు. సో ఆ మూవీ లోపల ఒక మీటింగ్ అయిపోయింది, మంచి సినిమా, మంచి బడ్జెట్, మంచి ఓకే అన్నీ మాట్లాడుకున్నాం. నేను బయటకు వచ్చా సడన్గా. బయటకు వస్తే టేబుల్ మీద ఒక ల్యాప్టాప్ ఉంది. ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అనేసి ఏదో ఎడిట్ లాగా చేసుకుంటూ ఉన్నారు. నేను సడన్గా చూసా, ఏంటబ్బా మెట్రో ఇదంతా కనిపిస్తుంది, ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అని ఒకసారి చూద్దామండి అన్న. ఆయన చూపిలా నిశాంత్ గారు, లేదండి ఇది జస్ట్ రఫ్, నేనేదో చూసుకుంటున్నాను వెయిట్ చేస్తున్నాను కదా అనేసి అన్నారు. కాదు సార్ ఊరికే కొంచెం చూద్దాము అది అంటే, కాదు నేను మీకు నెరేట్ చేస్తాను లైన్ అన్నారు. ఏం పర్లేదు కొంచెం చూశాను కదా ఊరికే ఫ్లో చూస్తానంటే చూపించారు. నేను జస్ట్ ఒక 2 సీన్స్ 2 షార్ట్స్ అట్లా మానిటర్ చేసి అవి చూశాను. ఇంకా చూసి లైన్ రఫ్గా చెప్పారు. నేను ఇంకా కనెక్ట్ అయిపోయానండి సినిమాకి. అయితే దాని బిఫోర్ జరిగిన డిస్కషన్, ఆ సినిమా దీనికోసం అది వదులుకోవాల్సి వచ్చింది. సో జరిగింది అదనమాట. సో అలా నిశాంత్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈ కాన్సెప్ట్ కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా ఫేస్ చేసి ఉంటారు. సో ఇట్ మైట్ బీ ఇన్ ఎనీ ఏజ్. సో ఈ అంత ఫీల్ ఉన్న కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇది చేయటం, ఇంత ఎమోషనల్ ఫీల్ ఉంటుంది అండ్ కామెడీ ఉంది, ఇంకా మంచి పెపీ సాంగ్స్ ఉన్నాయి, ఫన్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఈజ్ రియలీ ఆసమ్ అండి వర్కింగ్ విత్ నిశాంత్ గారు. అలాగే హోల్ టీమ్ అండ్ కెమెరామ్యాన్ కేవి, ఆయన బ్యూటిఫుల్గా షూట్ చేశారు అంతా కూడా. సో హోల్ టీమ్ వాళ్ళు మొత్తం ఫ్రెండ్స్ లాగా, అంటే ఓకే ఈ వీళ్ళకి ఇంత డేట్స్, వీళ్ళు ఇట్లా రెమ్యూనరేషన్ ఇట్లా అలా ఏం లేదు. హోల్ అండ్ సోల్గా కంప్లీట్ ఫ్రెండ్స్ లాగా అందరు సోల్ పెట్టి, నేను అంటే చిన్న షూట్కి అది వెళ్ళినా కూడా ఒకరికొకళ్ళు అంటే వెరీ హెల్ప్ఫుల్గా, అంటే ఇది ఇంకా బాగా వస్తే బాగుండు అని. వాళ్ళు ఫుడ్ కూడా ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు కూడా సంబంధం లేదండి. అది తింటున్నారో పడుకుంటున్నారో ఏమీ లేదు. కంటిన్యూ షూట్, ఎడిట్, ఇవే మిగతా టైంలో నా దగ్గర. సో నన్ను తినేవారు ఆయన. సో అంత ఇదిగా హోల్ ప్రాజెక్ట్ వెంట్. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అట్లాగే ఐ థ్యాంక్ తేజ గారు, ప్రొడ్యూసర్, నిజంగా వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ ఎమోషనల్. అంటే ఫిలిం కూడా అలా ఉంది కాబట్టి హీఈస్ ఆల్సో వెరీ ఎమోషనల్లీ అన్నీ కూడా బాగా చేద్దాము, అందరికీ పేరు రావాలి, డైరెక్టర్కి పేరు రావాలి అట్లా. అండ్ కుమార్ బ్రో హూ యాక్టెడ్ ఇన్ దిస్, శ్వేత వండర్ఫుల్గా చేశారు. వాళ్ళు సగం అంటే మ్యూజిక్ చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి ఇన్స్పైర్ చేశారు అంత ఇదిగా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అంట. ఈయన ఎవరండి చాలా బాగా చేశారు, కొత్తగా ఆడిషన్స్ ఏమన్నా తీసుకొని చేసుకున్నారా, ఈయన ఎవరు చెన్నై నుంచి ఏమన్నా తెప్పించారా ఇలా అడుగుతుంటే, కాదండి ఈయన మా గల్లీలో ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటారు, ఈయన ఇలా పరిచయం నాకు, వాళ్ళని ఇట్లా యాక్ట్ చేయించాను, దీనికి సూట్ అవుతాడు అనిపిస్తున్నారు, ఈయనేమో నేను ఒక షాప్కి వెళ్తాను, ఆ షాప్ అతను. సో ఇలా చెప్తా ఉంటే నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే ప్రతి ఒక్కటి వెరీ న్యాచురల్, ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఇట్లా అని కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, తెలిసిన వాళ్ళతో అట్లా చేయించుకొని అలా చేయొచ్చు ఓకే, బట్ చేసింది అంత న్యాచురల్గా, అంత ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసుకున్నారు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే సాంగ్ విషయానికి వస్తే, ఐ షుడ్ థ్యాంక్ పూర్ణాచారి గారు, ఇంత వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. ఈ జ్ఞాపకాలే వినను వీడవు. సో ఈ లైన్స్, ఈ పిచ్చగా హుక్ అయిపోయే లైన్స్ ఉన్నాయండి దీంట్లో, ఈ సాంగ్లో. అలాగే అనురాగ్ ప్రతి సాంగ్ ఎలివేట్ చేస్తాడు, అలానే ఈ సాంగ్ కూడా సూపర్గా ఎలివేట్ చేశాడు ఆయన కూడా. అలాగే ఈ షూట్ అంతా కూడా ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అంత బాగా షూట్ చేశారు నిశాంత్ గారు అండ్ హోల్ టీమ్, కేబీ అండ్ ఎవ్రీవన్. సో యా, అండ్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మధురా శ్రీధర్ గారు. సో ఆయన ఈ ఫిలిం చూసి ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. సో ఆయనతో ప్రతి నా ఆడియో ఏదైనా కూడా మంచి హిట్ అయినాయి. సో వెయిటింగ్ ఫార్వర్డ్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఫీల్ అవ్వండి సాంగ్ని. సో మీ బ్రేకప్ని ఏదున్నా కూడా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి అండ్ సెలబ్రేట్ ద ఫీల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.